హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మృదులాస్ కార్నర్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏం చేస్తున్నానంటే పాలకూర వెల్లుల్లి కారం. అది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలో చూసిద్దాం. 3 పాలకూర కట్టలు తీసుకొని కడిగేసి సన్నగా దాన్ని ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 3 ఆనియన్స్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక జార్లో వేసేసుకుందాం. దాని తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలని ఉల్లిపాయలతో పాటు మిక్సీ జార్లో వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండుని, ఒక 2 స్పూన్ల కారంని, 1 స్పూను సాల్ట్ని వేసుకొని మనం ఇవన్నిటిని మెత్తగా రుబ్బి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసేసుకొని కొంచెం పోపుని ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత మిక్సీలో చేసుకున్న పేస్ట్ని, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కారాన్ని మనము ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయి మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు దాన్ని మనం ఫ్రై చేసుకుందాం. దీనిలో 1 స్పూన్ పసుపును వేసి కొంచెం మళ్ళీ మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఈ టైంలో మనం ఏం చేద్దామంటే మంటను సిమ్లో పెట్టేసుకొని మనము పాలకూరని ఆయిల్లో వేసేసి ఇప్పుడు కలుపుతూ దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, టూర్స్కి అక్కడ వెళ్ళినప్పుడు చపాతీలతో పాటు తింటే చాలా సూపర్గా మంచి కాంబినేషన్ ఇది. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అసలు చేంజ్ కాకుండా బాగుంటుంది అన్నమాట. మొత్తం కలుపుతూ ఉంటే మనము ఆనియన్స్, వెల్లుల్లి, పాలకూర అంతా ఒక దగ్గరికి వచ్చేసేసి మంచిగా ఉడికిపోతుంది. ఇది మనం ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు దీన్ని ఉడికించేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో మనము కొంచెం కలిపేసుకొని ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా 1 హాఫ్ స్పూన్ వేసేసుకుందాము. తర్వాత 1 హాఫ్ స్పూన్ జీరా పౌడరు వేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని 2 మినిట్స్ మళ్ళీ పెట్టి మూత పెట్టేసి తీసేద్దాం. ఇప్పుడు మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాం. మన యమ్మీ టేస్టీ పాలకూర వెల్లుల్లి కారం రెడీ. మన రైస్లోకి మంచి కాంబినేషన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.